అసలు మేడిగడ్డలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? మంత్రుల పర్యటనలో ఏం తేల్చారు? దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. ప్రభుత్వానికి మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ దగ్గర ఉన్నాం. ఈ మేడిగడ్డ నుంచే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు నిర్మించినటువంటి కేసీఆర్ ఈ ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ దగ్గర పిల్లలు కుంగినటువంటి ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ 7వ బ్లాక్లోని 19, 20, 21 సంబంధించిన బ్లాక్ దగ్గర ఉన్నాం. ఈ బ్లాక్ దగ్గర అక్టోబర్ 21 తారీఖు రోజు పెద్ద ఎత్తున భారీ శబ్దంతో ఇక్కడ వచ్చినటువంటి సందర్భం ఉంది. దీంతో మొత్తం పిల్లలు కిందికి కుంగినటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి విజువల్ చూస్తున్నాం. ఇక్కడే ఈ ప్రాంతంలో మనకు 7వ నంబర్ సంబంధించినటువంటి బ్లాక్ సంబంధించిన పిల్లలు కుంగినటువంటి ఈ ప్లేసు కనబడతా ఉంది. సో కింద అంటే రిజర్వాయర్కు బ్యారేజ్గా నిర్మించినటువంటి గత ప్రభుత్వము ఇది రిజర్వాయర్గా దాదాపు 10 టీఎంసీల సామర్థ్యం ఉండడంతో బయట నుంచి వెళ్ళి గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్ళు అంతా కూడా ఎక్కువ సంఖ్యలో నీరు పంపింగ్ రావడం వల్ల కిందలో సిపిఎల్స్ నుంచి వెళ్ళి పూర్తిగా నీరు బయటికి వెళ్ళి ఇక్కడ మనకు 7వ నంబర్ సంబంధించినటువంటి బ్లాక్లో 19వ దగ్గర క్రాక్ పెద్ద భారీ శబ్దంతో వచ్చినటువంటి బ్లాక్ మనకు కనబడతా ఉంది. మనకు సంతోష్ చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా చూసినట్లయితే మనకు 7వ బ్లాక్ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్టోబర్ 21వ తారీఖు రోజు సాయంత్రం అతిపెద్ద భారీ శబ్దంతో వచ్చినటువంటి విజువల్ చూస్తున్నాం. కింద పియర్లు పగిలిపోయినటువంటి దృశ్యం చూస్తున్నాం. కాళేశ్వరం పగిలిపోయింది, అదేవిధంగా మేడిగడ్డ కుంగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తుంటే ప్రయత్నం చేద్దాం. సో ఈ బ్లాక్ మొత్తం కూడా 7వ సంబంధించినటువంటి బ్లాక్లో 19, 20, 21 ఈ 3 పిల్లర్లు మొత్తం పూర్తి స్థాయిలో కింద నాణ్యత లోపాల వల్ల పూర్తి స్థాయిలో కిందికి కునిగిపోవడంతో అక్కడ బిచ్చలుగా మొత్తం కూలిపోయినటువంటి పిల్లలు కనబడుతోంది. తెలంగాణ సంపద 1,00,000 కోట్ల సంబంధించినటువంటి సంపద ఈ పిల్లల్లో పగిలిపోయినటువంటి నిదర్శనం కనబడతా ఉంది. సో ఈ ప్రాంతం అంతా కూడా మనకు అంటే 1,00,000 కోట్లు నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైంది. ఎందుకంటే ఇది మళ్ళీ నిర్మించాలంటే కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకున్న పని. గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల ప్రజాధనం లూటీ అయిన పరిస్థితి ఉంది. సో కొద్దిలో గొప్పగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మరమ్మతులు చేసేందుకు గాను ఇప్పటికే ఈ ప్రాంతంలో 7వ బ్లాక్ సంబంధించిన దాంట్లో 19, 20, 21 సంబంధించిన పియర్ల దగ్గర మరమ్మతుల కోసం మనకు ఇక్కడ కాపర్ డ్యామ్ నిర్మిస్తున్నారు. కాపర్ డ్యామ్ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఈ పిల్లర్లను మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా కిందికి ఇంకా మరింత కిందికి గట్టి నేల వచ్చేదాకా పిల్లలు నిర్మించి ఉన్నారు. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. కానీ దీన్ని ఏం చేయాలనిపైన కూడా ప్రభుత్వానికి $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయిన సందర్భం ఉంది. మనతో పాటు మనకు కొలిగ్గా ఉన్నటువంటి పివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎడిటర్ ఇన్ చీఫ్. సార్ చెప్పండి, మనకు ప్రధానంగా చూస్తుంటే కేసీఆర్కు మానస పుత్రిక అయినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాధనాన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నట్టు మేడిగడ్డ కుంగిపోయింది, పగిలిపోయినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. 21 అక్టోబర్ రోజు పెద్ద శబ్దంతో కుంగిపోయినట్టు పరిస్థితి ఉంది. సో ఈ ప్రాంతం సంబంధించిన దాంట్లో కేటీఆర్ ఇది చిన్న పగులు అనేవి చేశారు, కానీ మనం విజువల్ చూస్తుంటే అతిపెద్దమైనటువంటి పగులు ఉంటుంది. ఎట్లా చూస్తారు? ప్రభుత్వం దగ్గర ఉన్న సవాల్ ఏంటి సార్? ప్రధానంగా ఇది నిజంగా మీరు అన్నట్టుగా కేసీఆర్కి ఇది ఒక మానసిక పుత్రికలాగా చాలా ప్రతిష్టాత్మకంగా ఆనాడు కేసీఆర్ తీసుకున్నారు. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టర్ము మంత్రి హరీష్ రావు ఉన్న, 2వ టర్ము ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ కూడా కేసీఆర్ దగ్గర పెట్టుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి ఛానల్లో ఉన్నప్పుడు ఇది ఓపెనింగ్కి 3 ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నీస్ వచ్చి ఇక్కడ పూజ జరిగి ఇది ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రోజు నేను కూడా రిపోర్టింగ్లో ఇక్కడే ఉన్నా, ఈ స్పాట్లోనే ఉన్నా. ఆ రోజు దీని ప్రాధాన్యత గురించి కానీ దీని యొక్క స్థితిగతుల గురించి కానీ చెప్పినప్పుడు మనం చూస్తున్నాం. మనం అంటే చాలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని నిర్మాణం చేసింది. దీని కింద పెద్ద ఎత్తున బహుళార్థిక సాధక ప్రాజెక్టు చాలా కొద్ది కాలంలో పూర్తి చేసిన ఘనత కూడా, ఒకే రోజు ఇన్ని క్యూసిక్ల స్లాబ్ వేసామని లేకుంటే అనేక రకాలుగా అంటే ప్రపంచ రికార్డు స్థాయిలో ఇది జరిగింది, ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఉంది అనేటువంటి పద్ధతుల్లో దీన్ని చూపించడం కోసం ప్రత్యేకంగా బస్సులు పెట్టి ఎమ్మెల్యేలకు ఒక అసైన్మెంట్ ఇచ్చి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చూసిపోయినటువంటి సందర్భం ఉంది. సరే, అది యుద్ధ ప్రాతిపదిక మీద కట్టడం వల్ల జరిగిందా,
లేదు డిజైన్ లోపం జరిగిందా, లేదు అడావిడిగా దీన్ని పూర్తి చేయాలి అనేటువంటి రాజకీయ కోణంలో ఓట్ల కోణంలో చూసి దీన్ని చేశారా, ఇది వైబులా కాదా, ఇది రేపు భవిష్యత్తులో ఆర్థిక భారం అవుతుందా, ఇవన్నీ ఆలోచించి చేశారా లేదా అనేటువంటి ఒక అంశం. సార్ దీంట్లో ప్రధాన అంశం చూసినట్టయితే మేడిగడ్డ సంబంధించిన డిజైను, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజెస్ కూడా ఒకటే మోడల్ ఉన్నటువంటి వ్యవస్థ ఉంది. సో ఇక్కడ కుంగిపోయినట్టు దృశ్యాన్ని చూస్తున్నాం. కేటీఆర్ దీన్ని ఏదో చిన్న పగులుగా చూసే ప్రయత్నం చేశారు, అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టడం ప్రయత్నం చేశారు. మీరు సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి, విశ్లేషకులకు చెప్పండి, మొత్తం అక్కడ కుంగిపోయినటువంటి ఆ దృశ్యాలను చూస్తే తెలంగాణ సంపద మొత్తం నేలపాలైనటువంటి విషయాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? కేటీఆర్ యొక్క వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అంటే ప్రధానంగా మనం చూసేది ఏంటంటే ఎవరైనా సరే దీని మీద తొందరపడి ఆ రోజు ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతోనో, సరే ఎన్నికల్లో తప్పించుకోవాలనే ఉద్దేశంతోనో, అది చాలా చిన్నది, దాని ఏదైనా ఉంటే మరమ్మతులు చేయాలి తప్ప అసలు ప్రాజెక్టే పనికి రాకుండా పోతుందని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, ఇట్లా ముఖ్యమంత్రి ఆనాడు మన మంత్రి కామెంట్ చేశారు. కానీ ఆ రోజు కూడా రానివ్వలే. కానీ రాహుల్ గాంధీ మొదటిసారిగా ఎవ్వరు అంతకుముందు అసలు ఏ మీడియాను రాలేనివ్వలేదు, ఏం చేయలేదు. కానీ రాహుల్ గాంధీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి సందర్శించిన తర్వాత ఇక్కడ అనేక విషయాలు బయటకు వచ్చినట్టు మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సందర్భం. ఎందుకంటే రాహుల్ గాంధీ కామెంట్ చేసినప్పుడు కేటీఆర్ రియాక్ట్ అయ్యాడు. నేను తీసుకెళ్తా చూడండి, అసలు ఆ ప్రాజెక్టు గొప్పతనం ఏందో చూడండి, మీరు ఆ ప్రాజెక్టు అవినీతి జరిగింది చిన్న పగులు నాకు అద్దుంచాడు, కానీ వాస్తవంగా ఇద్దుంచలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ ఆ రోజు ఏమైందంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడాడు. సభలో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కేటీఆర్ ఒక కామెంట్ చేశాడు, నేనే నా సొంత ఖర్చులతో హెలికాప్టర్ తీసుకెళ్తా, అది అంత గొప్ప ప్రాజెక్టు చూద్దారా అని. రాహుల్ గాంధీ రెండోసారి ప్రచారానికి వచ్చేటికి ఇది కుంగిపోయింది. విచిత్రం ఏంటంటే మొదటిసారి వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు చేశాడు, రెండోసారి వచ్చినప్పటికి అది కుంగిపోయింది. సాధ్యమైంది. రెండోసారి వచ్చినప్పటికి ఏమైంది, నేను తీసుకెళ్తాను ఆయన అంటల్లా. అంతకుముందు ప్రచార సభలో రాహుల్ గాంధీ ఇది అవినీతి ప్రాజెక్టు, దీంట్లో బీజేపీ మోడీనే స్వయంగా దేశ ప్రధాని అన్నాడు, ఇది ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది, కాళేశ్వరం ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని ఈ దేశ హోంశాఖ మంత్రి, ఈ దేశ ప్రధాని అన్నారు అని చెప్పి అయినా ఎందుకు పట్టించుకోవట్లేదు, వీళ్ళిద్దరి మధ్య బంధం ఉందని ఆయన రాజకీయంగా విమర్శ చేయడంతో పాటు ఆయన కూడా కామెంట్ చేశాడు. దానికి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ అసలు మీకు ప్రాజెక్ట్ ఏంటో నేను చూపిస్తారండి అని సవాల్ ఇచ్చాడు. ఆయన ఢిల్లీ పోయి మళ్ళీ ప్రచారానికి వచ్చాడు, ఇది కుంగిపోయింది. సరే రాహుల్ గాంధీ రానివ్వని పరిస్థితిలో ఉంది. చివరికి ఆయన ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి చూసిపోయిన తర్వాత ఇవాళకి దాని మీద మళ్ళీ స్పందన లేదు. మొన్న శ్వేతపత్రానికి విరుద్ధంగా, అంటే పోటీగా శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు కూడా కేటీఆర్ తెలంగాణ భవన్లో కామెంట్ చేశాడు, ఏదో చిన్నదాన్ని కూడా మీరు ఏదో పనికిరాని దానిలాగా మీరు చెప్పండి. మనకు కనపడుతుంది. అంటే బాంబు బ్లాస్టింగ్ అంత శబ్దం వచ్చింది అనేటువంటిది ఇందాక పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఈఎన్సీని అన్నాడు. భయప్రాంతులైన ఎవరన్నా బాంబు పెట్టారేమో, బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేశారేమో అని అనుకున్నాం. అంటే ఎంత పగుళ్ళు ఉంటే ఆ రకమైనటువంటిది వస్తుందే మనం చూస్తున్నాం. పైగా ఇక్కడ ఉన్నటువంటి నీటినన్నీ కూడా వదిలేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే నీటిని వదలపోతే అసలు ఇది దీనికి మొత్తానికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కానీ భవిష్యత్తులో ఇది రిపేరబుల్లా కాదా అనేటువంటి మనం చూస్తున్నాడు. కాపర్ డ్యాము మనం చూస్తే కనుక ఇక్కడ కాపర్ డ్యాము నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మనం కాపర్ డ్యాము నిర్మాణం చేయాలి. కాపర్ డ్యాము నిర్మాణం చేసిన తర్వాత నీటిని రానివ్వకుండా చూడాలి. నీటిని నిల్వ మొత్తం కంట్రోల్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాపర్ డ్యామ్ ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. ఇంకా మరి ఇంకెన్ని రోజులు పడుతుంది కాపర్ డ్యామ్? మంత్రులందరూ కూడా ఇప్పుడు పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. 7వ బ్లాక్లోని 19, 20, 21 సంబంధించిన పేర్లు మొత్తం పోయాయి. వీటిని రిపేర్ చేస్తే సరిపోతుందని చేశారన్నారు. సో మిగతా సంబంధించి కూడా గ్యారంటీగా అట్లా ఉండే పరిస్థితి ఉందని అనుకుంటున్నారా మీరు? ఆల్రెడీ వాళ్ళే చెప్తున్నారు, ఇంజనీర్లే ఏం చెప్తున్నారు, ఇంకా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే ఇంకా దీని మీద ఏం క్లారిటీకి రాలా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒకసారి వచ్చి ఒక నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిపోయిన తర్వాత ఇంకా దీని మీద ఒక పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కాంటెస్ట్లో ఇప్పటికీ కూడా ఇంకా క్లారిటీ లేదు, ఇది వైబులా కాదా, దీన్ని మళ్ళీ రిపేరబుల్లా కాదా, దీన్ని రిపేర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఈ రిపేర్ ఖర్చుని ఎవరు భరించాలి, ఎల్ఎన్టీ నాకు సంబంధం లేదంటుంది. మరి దీన్ని అసలు దీనిలో జరిగిన డిజైన్ లోపానికి ఎవరు బాధ్యత వహించాలి, ఇది క్వాలిటీ లోపానికి ఎవరు బాధ్యత వహించాలి, ఈ క్వాలిటీ లోపం కాంట్రాక్టర్దా లేకుండా అధికారులదా, దీంట్లో ఏం జరిగింది, ఇందాక అనేక డౌట్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈఎన్సీని ప్రశ్నించారు. ఈఎన్సీ సమయం లేదని ఇంకోటనో చెప్పలేకపోయారు. సార్ ప్రధానంగా చూసినట్టయితే ఇది మాన్యువల్గా మాత్రం చేయగలము, ఎందుకంటే చాలా పెద్ద కాంక్రీట్ సంబంధించిన నిర్మాణము, ఇది అంత తొందరగా చేయలేము. ఎందుకంటే గోదావరి మొత్తం ఆనకట్ట కట్టే అది కాపర్ డ్యామ్ కడుతున్నారు. ఇది మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు మళ్ళీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇది ఆచరణ సాధ్యం కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ మీరు కాపర్ డ్యామ్ కడతారు, రేపొద్దున పైన పెద్ద ఎత్తున గోదావరికి వరదలు వస్తాయి. గోదావరికి వరదలు వస్తే కాపర్ డ్యామ్ ఎందుకు పనికిరాదు? ఈ కాపర్ డ్యామ్ కొట్టుకుపోతే మళ్ళీ ఈ రిపేర్ సాధ్యం కాదు. పూర్తి స్థాయిలో నీటిని కంట్రోల్ చేస్తే తప్ప దీని డెప్త్, దీని కథ ఏంది, దీని మొత్తం రిమూవ్. ఆయన ఇంకో మాట అన్నాడు, దీన్ని తీసేయటమే చాలా టైం పడుతుంది అన్నాడు. మీరు ఇందాక ఈఎన్సీ ఎందుకు బ్లాస్టింగ్ పెడదామా,
బ్లాస్టింగ్ పెట్టి కూల్చేద్దామా, మిగతా మిగతా వాటికి ప్రమాదం. బ్లాస్టింగ్ పెట్టుకుని పోవాలంటే అసలు ఏం అది కాంక్రీట్ అనుకున్నారు. దీన్ని ఎట్లా పగల కొట్టాలి అసలు, దీని కింద తవ్వి దీని కింద ఎంత లోతుందని ఎట్లా తెలియాలి. బ్లాస్టింగ్ పెట్టలేం, ఇది ధ్వంసం చేసి తీసేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపల మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ వరదలు వస్తే ఈ కాపర్ డ్యామ్ కూడా కొట్టుకుపోతుంది. కాబట్టి ఇది అంత కాపర్ డ్యామ్కి 55 నుంచి 100 కోట్ల వరకు ఉన్నటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రజాధనాన్ని ఎట్లా ఇప్పుడు దీనికి అదే అంటున్నా, కాపర్ డ్యామ్ కట్టాలా, దీన్ని మళ్ళీ రిపేర్ చేయాలా, దీనికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలి, మాకు సంబంధం లేని ఎల్ఎల్టీ చేతులు ఎత్తేస్తుంది, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుకున్నారు. ఇవాళ ఈఎన్సీ రిటైర్ అయ్యా, ఇప్పటికి చాలా కాలమైన ఈఎన్సీ ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఏం చేయలేరు, రేపు ఆయన మీద శిక్ష చేయాలా, శిక్ష చేయలేరా, రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఆయన ఏం చేయాలి, దీన్ని మంత్రుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. అంటే ప్రభుత్వం దీనిపైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపితానికి గట్టి పట్టుదలతో ఉంది. దానివల్ల ఎటువంటి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉన్నట్టు అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణ 6 నెలలు పట్టచ్చు, టైం బాండ్ పెట్టుకొని సంవత్సరంలో చేయొచ్చు, దీంట్లో లోపాలు సరిదిద్దచ్చు, రికవరీ చేయాలి. రికవరీ చేయాలంటే ఆస్తులు కూడా దాంట్లో మళ్ళీ ఈడీ ఎంటర్ కావాలా, లేకపోతే ఇంకోటి ఎంటర్ కావాలి. ఇప్పుడు బీజేపీ సిబిఐకి ఇవ్వని అడుగుతుంది, వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీ అనేటువంటి దాంట్లో ఆ జ్యుడిషియల్ కమిటీలో ఎక్స్పర్ట్స్ ఉండాలి, అన్ని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఉండాలి. ఇవన్నీ ఒక టైం ప్రాసెస్. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ప్రిన్సిపల్ కూడా స్టార్ట్ అయిందని చెప్పాడు ఆయన, అసలు కూడా స్టార్ట్ అయిందని చెప్పాడు. వడ్డీ కాదు, అసలు వడ్డీ స్టార్ట్ అయింది. ఇప్పటికి అది నెలకి యాన్యువల్గా 13,000 కోట్లని. వైట్ ఎలిఫెంట్గా తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ప్రజల మీద ఇంత అప్పుల భారం పడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు అంత ముందు ఉన్నటువంటి తమ్ముడేటి దగ్గర నుంచి ఇక్కడ మార్చారు, దీనికి రీడ్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టారు, 3 ఎత్తిపోతలు చేశారు. అదనపు ఆయకట్టు ఇచ్చారంటే అదనపు ఆయకట్టు రాలేదు, కొత్తగా రాలేదని ఉన్నదాన్ని స్థిరీకరించామంటున్నారు. ఇందాక అనేక ప్రశ్నలు డౌట్స్ అన్ని మంత్రులు అడిగారు, మంత్రులు అడిగితే దానికి ఈఎన్సీ చెప్పలేపాడు. కాబట్టి రేపు ఈ ప్రభుత్వానికి కూడా అంత ఈజీ కాదు, ఈ ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ ఇది. దీన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలనేదే వాళ్ళకు పెద్ద $1 మిలియన్ ప్రశ్న. దీన్ని రిపేర్ చేయాలి. దీంట్లో సార్ పివి సార్, దీనిలో 2 టీఎంసీలకు సంబంధించిందే ఆయకట్టుకే స్థిరీకరణ చేయనప్పుడు 3వ టీఎంసీ కూడా అదే దానికి ఎందుకు వర్క్స్ పిలిచారు, అది నామినేషన్ పద్ధతులు ఎందుకు పిలిచారు అసలు. ఇప్పుడు 2 టీఎంసీలకు సంబంధించిన నీటినే ఎత్తిపోలేదు, మనము 2 టీఎంసీనే వాడుకోవట్లేదు. 2 టీఎంసీనే సంపూర్ణంగా వాడుకోని పరిస్థితిలో 3వ టీఎంసీ కోసం ఎందుకు టెండర్లు పిలిచారు, అది కూడా నామినేషన్ పద్ధతులు ఎందుకు ఇచ్చారు, దీని వెనకాల కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారు అనేటువంటి ఒక పద్ధతిలో ఇందాక ఓపెన్గానే లైవ్ టెలికాస్ట్లో అందరూ చర్చలు చూశారు. కాబట్టి ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు, దోషులు తేల్చు, కానీ ఆర్థిక భారాన్ని ఎట్లా భరిస్తుంది, ఆర్థిక భారం ప్రభుత్వం కూడా దీన్ని మెయింటైన్స్ అయింది, దీని కథ ఏంది, దీని వడ్డీ ఏంది, దీని అసలు కోట్లు విద్యుత్ సంబంధించిన బకాయిలు. అవును, ఇవన్నీ ఏంటంటే రేపు పొద్దున దీన్ని వాడుకోలో లేదు. ఇది ఎప్పుడు వాడుకోలోకి వస్తుందో తెలియదు, ఎందుకంటే నీటి నిల్వ ఉంచే పరిస్థితి లేదు, నీటిని కిందకు వదిలేసాం. ఇప్పుడు చూసాం మొత్తం ఎడారిలాగా అయిపోయింది, నీటి నిల్వ చేయడానికి లేదు, డబ్బులు వృధా అయిపోయినాయి, గోదావరి పాలు అయిపోయి, నీళ్లు గోదావరి పాలైనాయి, నీళ్ల పాలు గోదావరి పాలు, నీళ్లు సముద్ర పాలైనాయి, డబ్బులు సముద్ర పాలు అయినట్టుగా ఉంది. కాబట్టి ఇది ఒక విషాదం, ఒక రకంగా చెప్పాలంటే ఇది విషాదం. ఎంత మాట్లాడుకున్నా దీని పరిష్కారం దొరకదు, ఎంత మాట్లాడుకున్నా దీని సొల్యూషన్ కనపడని పరిస్థితి, ఎంత మాట్లాడుకున్నా దీన్ని ఎట్లా మళ్ళీ వాడుకలోకి తెచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితి, ఇది వైబులా కాదా అని తెలియని పరిస్థితి, రిపేరబుల్లా కాదా అనేటువంటి పరిస్థితి, దీన్ని ఎవరిని నేరస్తులు చేయాలి, ఎవరిని దోషం చేయాలనేది ఇంకోటి, అసలు తెచ్చిన అప్పులు ఎట్లా చెల్లించాలంటే ఇంకోటి. ఇప్పటికీ బిల్లులు పెండింగ్ ఉన్న ఒక కాళేశ్వరమే చెప్పాడు, ఎన్ని వేలు బిల్లు పెండింగ్లు ఉన్నాయనండి, ఓవరాల్గా ఇరిగేషన్వి వేరే ఉన్నాయి, దీనికే పెండింగ్లు ఉన్నాయి, బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అనేది కొత్త దానికి వర్క్ చేయడానికి డబ్బులు కాదు, పాత వర్క్ చేసిన దానికి బిల్లులు పెట్టలేదని చెప్పి ఇందాక ఈఎన్సీని ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా ఒక సవాలు, పవర్ ఒక సవాలు, ఆర్థిక పరిస్థితి ఒక సవాలు, ఇప్పుడు వచ్చినప్పటికీ ఈ ఇరిగేషన్ ఒక సవాలు. ఈ సవాల్ని ఎట్లా ఎదుర్కొంటుంది అనేటువంటి చూడాల్సిన పరిస్థితి. కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పుకున్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు ఇక్కడ కుంగిపోయింది, కింద పిల్లర్లు పగిలిపోయాయి, కేసీఆర్ యొక్క అవినీతి బట్టబయలైంది. ఈ 3 పిల్లలు కాదు, మిగతా పిల్లర్లు కూడా అదే పరిస్థితులు ఉండే అవకాశం లేకపోలేదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టు ఉంటుందా లేక ఉండదానిపైన కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేడిగడ్డ సంబంధించినటువంటి బరేజ్ కుంగడం, పిల్లర్లు పగిలిపోవడం పైన ఉన్నత స్థాయి విచారణ జరిపిన తర్వాత దోషులను కఠినంగా శిక్షించాలని కూడా తెలంగాణ సమాజం చెప్తా ఉంది. కేవలం సంతోష్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, మేడిగడ్డ.